క్లియర్గా స్పష్టంగా ఏం చెప్తుందంటే గ్రామ సభలే ముఖ్యంగా, ఎందుకంటే గ్రామ సభలు అనేటివి చాలా పవర్ఫుల్. ఎందుకంటే పబ్లిక్ ప్రజలకు ఏం కావాలి, ఎవరికి ఏముంది, ఎవరికి ఏమి లేదు అనేది ప్రజలకి తెలుసు. ప్రజల ముందరే జరగాలి, పారదర్శకంగా జరగాలనే విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడే దీనిలోనే మీరు ఇవ్వాలనుకున్నారు. ఎవరైనా ఇందులో అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దరఖాస్తు ఇవ్వచ్చు. పలానాళ్ళు అంటే ఇన్కేస్ లేచి చెప్పలేని పరిస్థితులు కూడా ఉంటే కూడా, అంటే రేజ్ చేయలేని పరిస్థితుల్లో, ఎవరైనా అభ్యంతరం చెప్పలేని పరిస్థితుల్లో దరఖాస్తుల రూపకంగా కూడా మీరు ఇవ్వచ్చు అండి. అది పరిశీలన చేసి అది వాస్తవం అయితే దానికి అది చేస్తాం. ఇంట్లో గురించి చాలామందికి డౌట్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం వాస్తవానికి ఏదో లిస్ట్ ఇచ్చి లేకుంటే లిస్ట్ ప్రిపేర్ చేసి చెప్పలేదు. ఇంటింటికి ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం డాటా ద్వారా లిస్టులు మాకు పంపించారు. ఆ లిస్టుల ప్రకారంగా అందులో వచ్చిన ఇల్లు లాటిట్యూడ్ ల్యాంటిట్యూడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాల వారీగా. ఇప్పుడు ఇందులో ఎవరి ప్రమేయం లేదు, మాది కూడా లేదు. మనకి ఎంతసేపు అక్కడ ఇంటి దగ్గర లిస్టు ప్రకారంగా ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏం పొజిషన్ ఉంది, ఇల్లు స్లాబా, గుడిసెన, రేకుల, అది ఏదో ఫోటో తీసేయమన్నారు. అవి మనం ఫోటోలు మాత్రం తీసి చెప్పిన డాటా ఎంటర్ చేసి ఇచ్చాం. ఆ ప్రకారంగా మనకు ఓన్లీ రేకులు, గుడిసె, స్లాబ్ కానీ మిగతావనివి వచ్చినాయి 848 వచ్చినాయి. అంటే ఓన్లీ స్లాబులు కానీ ఇల్లు మన దాంట్లో వచ్చినాయి. అంటే వీళ్ళల్లా కూడా అక్కడికి వెళ్ళేసి ఇంటి దగ్గర వెళ్ళి ఫోటో కొట్టేసి వాళ్ళు మన గవర్నమెంట్కు వాళ్ళకి అక్కడ డిస్ప్లే అవుతుంది. దాని ద్వారా క్రైటీరియా అక్షాంశాలు రేఖాంశాలను బట్టి ఆ ఇల్లు ఏంది అనేది అదే డిసైడ్ చేసి మనకు లిస్టు పంపించింది. ఇందులో ఎవరో చేసింది కాదు, ఏం కాదు. ఎవరైనా ఇందులో కూడా ఏమైనా పొరపాటు అంటే ప్రతి ఒక్క దాంట్లో సిస్టంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏమైనా కొంచెం అటు ఇటు పొరపాట్లు అనేవి ఉంటాయి. ఎవరైనా అటు తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. నేను లేరు, ఎవరైనా ఉన్నా కూడా మీరు దరఖాస్తు చేయండి. మళ్ళీ దాన్ని మన పరిశీలనార్థం మనం ఖచ్చితంగా స్వీకరిస్తాం. మనకు వచ్చినవి 848 ఫిగర్ వచ్చింది. అది మన గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేస్తాం. ఒకసారి పేరు చూసి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మాది నిజంగానే కూర్చోండి సార్, మాకు రాలేదు అనుకుంటే మీరు మళ్ళీ కూడా దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ కూడా స్వీకరించబడతాయి. అక్కడ కూడా వెళ్ళేసి మన ఎండిఓ గారు, గౌరవ ఎండిఓ గారు, మార్కెట్ చైర్మన్ గారు, ఏపీఎం గారు, ఆర్ఐ గారు, ఈఓ గారు, మా కమిటీ సభ్యులందరికీ, పంచాయతీ నుంచి వచ్చిన లబ్ధిదారులు మరియు అభిమానులు, కార్యకర్తలందరికీ ఉదయపూర్వ నమస్కారాలు. మనం అందరం ఎప్పుడని ఎదురు చూసుకుంటూ ఉన్నాము. ఈరోజు మన ఎండిఓ గారు చెప్పినట్టుగా 4 స్కీములు వాటి యొక్క అప్లికేషన్స్ గతంలో ప్రజాపాలనలో తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎవరి ప్రయోజనం రాజకీయంగా ఏమీ లేదు. ప్రజల లబ్ధిదారులు స్వయంగా అప్లికేషన్స్ని అధికారులకు ఇవ్వడం జరిగింది ఆ రోజున. అవన్నీ కూడా అధికారులు బజార్లో ప్రతి ఇంటికి తిరిగి ఒక సర్వే నిర్వహించారు. ముఖ్యంగా ఉదాహరణకి ఇళ్ళు తీసుకుంటే సుమారు 4000 అప్లికేషన్లు వచ్చినాయి మన ఇళ్ళు, మన కల్లూరులో కావాల్సిన అడిగిన వాళ్ళు. దాంట్లో అంటే కొంతమంది ఉన్నోళ్ళు కూడా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని కుదించి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ విడతగా సుమారు 800 ఇళ్ళు రావడం జరిగింది. అంటే ఇంకా నెక్స్ట్ 2-3 విడతలకు వస్తాయి. ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు చెప్పిన మాటల్లో ఇంద్రమిళ్ళకి ముఖ్య ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ, కార్డులు ఇచ్చుకుంటూ, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఎవరు ఇల్లు ఇవ్వలేదు. మన గృహ నిర్మాణ శాఖ మార్చులు అయిన మన మండలం, మనకి అన్ని మండలాల కన్నా కూడా మన మండలానికి కొంచెం ప్రేమగా చూస్తామని చెప్పడం జరిగింది. కల్లూరు మీటింగ్లో పెట్టి మరి రూపాయలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ సర్వే కూడా చేశారు. దాంట్లో 6000 రూపాయలు ఇప్పుడు ఇస్తారు, నెక్స్ట్ 6000 ఇస్తారు. దాంట్లో ఎవరికైనా పొలం ఉంటే మాత్రం అది మీరే చెప్పాలి పొలాలు ఉన్నాయని. కాబట్టి వాళ్ళు సర్వే చేసినారు. ఆ లిస్ట్ కూడా ఇప్పుడు చదువుతారు సార్, ఆ లిస్ట్ కూడా ఇప్పుడు చదువుతారు. వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. పథకాలైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో మన మండలం నుంచి లబ్ధి పొందిన అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాని వాళ్ళు ఎవరైనా సరే మరొకసారి అప్లికేషన్లు పెట్టుకోమని మన ప్రభుత్వం చెప్తూనే ఉంది. కాబట్టి ఎవరు కూడా నిందలు వేయకుండా మనకేం వచ్చాయి, మనకేం వస్తాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే 1-2 సార్లు సరి చేసుకొని చూసుకొని అప్లై చేసి
అలాంటి లోపాలు ఏం లేకుండా చూడండి. ఇందులో మీరు పేరు చదువుతున్నా, ఇందులో పేరు చదివితే ఓకే, పేరు రాకపోతే దరఖాస్తు చేసుకోండి. మహమ్మద్ సలీమా, సంగపు నీలావతి, కోలకని మరియమ్మ, షేక్ షకీర్, బర్రె మాధవి, కాకటి మరియమ్మ, కమ్మపాటి స్వామి, మాతుపోపు చిన్న సాయమ్మ.